ఇవాళ మన కిచెన్లో ఒక స్పెషల్ రాయల్ ట్రీట్ అండి. సింపుల్ ఇంగ్రీడియంట్స్తో రిచ్ అండ్ క్రీమీగా తయారయ్యే చికెన్ కుర్మా. టేస్ట్ బడ్స్ ఫుల్ హ్యాపీ అవడమే కాక అరోమా పక్కింటి దాకా వెళ్ళే రెసిపీ అండి ఇది. ఈ హోమ్ స్టైల్ చికెన్ కుర్మా మీ ఎంటైర్ ఫ్యామిలీకి గ్యారంటీడ్ ఫేవరెట్ అవ్వబోతుంది. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. హలో ఎవ్రీబడి, నేను సుజని. వెల్కమ్ టు మై ఛానల్ సాల్ట్ అండ్ సుజని, మై డైలీ కుకింగ్ వ్లాగ్. ఒక 1 kg చికెన్ తీసుకున్నానండి, కర్రీ కట్టు. దాంట్లోకి నేను తగినంత ఉప్పు, అలాగే వేయించిన జీలకర్ర పొడి 1 టీ స్పూను, ధనియాల పొడి 1 టేబుల్ స్పూను, కాస్తంత పసుపు, అలాగే కారము 1 టేబుల్ స్పూన్ అంత వేసుకున్నాను. అలాగే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్టు అండ్ బాగా విస్క్ చేసుకున్న పెరుగు 1/2 కప్పు, 1 పావు బద్దంత నిమ్మరసం, అంటే 1 టీ స్పూన్ అంత నిమ్మరసం అండి. ఇవన్నీ వేసి బాగా చికెన్ని మసాజ్ చేయండి. బాగా కలుపుకున్న తర్వాత ఒక అరగంట మినిమం అయితే మీరు మ్యారినేట్ చేసుకోండి. టైం ఉంటే చక్కగా ఓవర్ నైట్ మ్యారినేట్ చేసుకోండి. దాంతో మీకు చాలా జ్యూసీగా అవుతుంది అన్నమాట చికెన్, అండ్ బాగా మసాలాలు పట్టుకుంటాయి. అలాగే ఇప్పుడు కుర్మా పేస్ట్ తయారు చేసుకుందామండి. దానికోసం చెక్క, లవంగం, ఇలాచీ తీసుకున్నాను గ్రైండర్ జార్లోకి. అలాగే ఒక 1 అవర్ నానబెట్టుకున్నానండి. 1/2 కప్పు జీడిపప్పు, అలాగే 1 టేబుల్ స్పూన్ అంత గసగసాలన్నమాట. ఇది ఒక 1 అవర్ నానబెట్టుకున్నాను అండ్ వాటర్తో సహా గ్రైండర్ జార్లోకి వేసేసుకున్నాను. అలాగే 1 పావు కప్పు పచ్చి కొబ్బరి ముక్కలండి. ఇవి అన్నీ వేసేసి చక్కగా మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. సో మీకు వాటర్ ఇంకొంచెం ఏమైనా పడితే వేసుకొని చేసుకోండి. నాకైతే ఈ జీడిపప్పు నానబెట్టిన వాటరే సరిపోయింది. సో ఈ విధంగా మెత్తటి పేస్ట్ లాగా అయిపోవాలి. దీన్ని కూడా పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు కర్రీ ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి. దీంట్లోకి నూనె బాగా పడుతుంది. ఒక 3 టేబుల్ స్పూన్స్ నూనె తీసుకున్నాను. అలాగే 1 టేబుల్ స్పూన్ అంతా నెయ్యి తీసుకున్నాను. మీరు కావాలనుకుంటే మొత్తం నెయ్యిలోనే కూడా చేసుకోవచ్చు, చాలా మంచి టేస్ట్ వస్తుంది. దాంట్లోకి చెక్క, లవంగం, ఇలాచీలు, 1 టీ స్పూన్ అంత షాజీరా, 1 టీ స్పూన్ అంత సోంపు, అలాగే 4 ఎండుమిరపకాయలు అండ్ ఒక పెద్ద సైజు ఆనియన్ని నేను చాప్ చేసి వేసుకున్నానండి. తగినంత ఉప్పుతోటి చక్కగా ఇది ట్రాన్స్లూసెంట్ అయ్యే వరకు వేయించుకోండి. తర్వాత దీంట్లోకి ఒక పెద్ద సైజ్ టమాటాని చాప్ చేసి వేసుకోవాలండి. హై ఫ్లేమ్లో దీన్ని బాగా కలపండి. ఓకే, సో కలిపి మనం మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో టమాటా మంచిగా ఉడికిపోయే వరకు మగ్గించుకోవాలి. చూడండి, ఇక్కడ టమాటా మంచిగా ఉడికిపోయింది. ఇప్పుడు దీంట్లోకి మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని వేసేసుకుందాము. వేసేసి హై ఫ్లేమ్లో బాగా కలుపుతూ వేయించుకోండి. సో ఇది కొంచెము గట్టిపడ్డాక, ముక్క అనేది కొంచెం ఫర్మ్ అయిన తర్వాత మూత పెట్టేసి లో ఫ్లేమ్లో మనం ఒక 10 నిమిషాలు ఉడికించుకున్నామంటే మనకి వాటర్ అనేది రిలీజ్ అవుతుంది చికెన్లో నుంచి. అప్పుడు ఒక పచ్చిమిర్చిని సన్నగా చాప్ చేసి వేసుకున్నాను అండ్ కాస్తంత 1 టేబుల్ స్పూన్ అంత పుదీనా ఎక్కువ వేయకండి, లేకపోతే డామినేట్ చేస్తుంది ఫ్లేవర్స్ని. అంతే, అది మళ్ళీ మూత పెట్టుకున్నామంటే మనకి వాటర్ అంతా ఎగిరిపోయి ఆయిల్ అనేది రిలీజ్ అవుతుంది అనమాట. సో ఈ విధంగా ఉడికిన తర్వాత మనకి చికెన్ ఆల్మోస్ట్ 90% కుక్ అయిపోవాలి ఈ టైంకి. ఇప్పుడు మనం ఏదైతే కుర్మా పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ని దీంట్లోకి వేసేసుకోవాలండి. వేసుకొని బాగా కలపాలి. లైక్ ఇంక ఈ పేస్ట్ వేసిన తర్వాత మనం ఎక్కువసేపు ఉడికించడానికి ఉండదు, ఎందుకంటే అది అడుగంటుతూ ఉంటుందన్నమాట. సో మూత పెట్టి జస్ట్ ఒక్క 5 minutes మనము కుక్ చేసుకుంటే ఈ పేస్ట్ అనేది ఇదిగోండి చక్కగా ఆయిల్ రిలీజ్ అయింది, మంచిగా ఆల్మోస్ట్ అది కుక్ అయిపోతుందన్నమాట. తర్వాత దీంట్లోకి నేను గ్రైండర్ జార్లో కాస్త వాటర్ వేసుకొని అది ఇంకా ఒక 1/2 కప్ అంత, టోటల్ వాటర్ 1/2 కప్ అంతా నేను వేడి నీళ్ళు కూడా వేసేసుకున్నాను. వేసుకొని ఇది కన్సిస్టెన్సీ అనేది ఇలా థిక్గా ఉంటేనే బాగుంటుందండి. మీకు పలుచగా కావాలంటే కొంచెం వాటర్ ఎక్కువ యాడ్ చేసుకోండి. అలాగే కొన్ని స్లిట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు వేసుకున్నాను. 1 టీ స్పూన్ అంత చికెన్ మసాలా పౌడర్ వేసుకున్నానండి. అంతే, మనకి కూర అనేది రెడీ అయిపోయింది. సన్నగా తరిగిన కొత్తిమీరతోటి గార్నిష్ చేసుకుంటే మనకి చికెన్ కుర్మా రెడీ అండి. టోటల్ షాహీ స్టైల్ రెసిపీ అండి ఇది. స్పెషల్ ఒకేషన్స్కి బెస్ట్ రెసిపీ, తప్పకుండా ట్రై చేయండి. రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో నా రెసిపీస్ని షేర్ చేసుకోండి. మరో రెసిపీలో కలుద్దామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.